తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. వడ్లు తూకమైన వారం రోజులనే వారి యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అంతటా కూడా మేము వడ్లు కొనుగోలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈరోజు వడ్లు కొనుగోలు జరుగుతూ ఉంది, తూకం జరుగుతూ ఉంది. మరికొన్ని చోట్లల్లో ఇప్పటి వరకు కూడా తూకం వేయలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నేటికి కూడా కొన్ని గ్రామాలల్లో ఒక వడ్ల గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మరి తూకం వేసి కూడా దాదాపుగా నెల కావస్తుంది, తూకాలు జరుగుతూ ఉన్నాయి. మరి నెల రోజుల నుంచి రైతులు ఎక్కడికక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో బ్యాంకులలో డబ్బులు జమ చేయలేదు. మరి మొన్ననే మంత్రి చెప్తా ఉన్నాడు, మేము వారం రోజులలో డబ్బులు రైతులకు జమ చేస్తున్నామని చెప్పి, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని చెప్పి. కానీ సన్నపొడ్లు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు. అంటే ఇచ్చే పరిస్థితిలో రైతులు లేరు. ఇలా 2200 పైన గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉంది సన్నపొడ్లు. కానీ బయట మాత్రం 3000, 3100 కొనుగోలు జరుగుతూ ఉంది. నీ 2200కు 500 యాడ్ చేసినా కూడా 2700 మాత్రమే అవుతుంది. కానీ ఇంకో 300 నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మా రైతు నీకు ఎందుకు అమ్ముతాడు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి, మంత్రులు మరి చేయలేకున్నా, చేతగాకున్నా మరి ఇతరుల మీద, ప్రతిపక్షాల మీద అక్కసు వెలగకపోవడము, మరి వాళ్ళ మీద కండగట్టడము. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీకి బీఆర్ఎస్కు అంటగడుతూ ఉన్నారు. అంటగాగిన సందర్భాలు ఎక్కడ లేవు. కేవలం ఇవాళ మీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ బీజేపీతో అండగాగుతూ ఉన్నాడు, మోడీతో అండగాగుతూ ఉన్నాడు, ఆ మంత్రులతోని, కేంద్ర మంత్రులతో అండగాగుతూ ఉన్నాడు, వాళ్ళతో కలుస్తూ ఉన్నాడు. మరి ఇదంతా చంద్రబాబు నాయుని డైరెక్షన్లో బీజేపీతోని మరి ఇలా కలిసిమెలిసి ఉంటున్నది మీరు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి. కానీ ఇలా బదనాం వేసేది బీఆర్ఎస్ మీద, మా నాయకుల మీద, మా హరీష్ అన్న మీద, మా కేటీఆర్ మీద, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. ఇది మీకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాను. కానీ ఇలా మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ప్రజల చేత చీత్కారానికి గురి కాకుండా, ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టకుండా, కేవలం ఒక పెద్ద నాయకుల్ని విమర్శిస్తే, పెద్ద నాయకులు ఏమడి పడితే వీళ్ళు భయానికన్నా ఊరుకుంటారు అనే ఉద్దేశంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీలలో రుణమాఫీ చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీలలో రైతు భరోసా వేయకుండా, ఇవి నిలువరించడానికే, వీటి మాట మాట్లాడకుండా ఉండడానికే ఇవాళ మా నాయకుడు హరీష్ రావు పైన, మరి మా కేటీఆర్ పైన, మా కేసీఆర్ పైన మరి లేనిపోని నిందలు మోపుతూ, లేనిపోని మాటలతోని మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది మీకు సరైన సమయంలో, సరైన రీతిలో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుభవించి తీరుతారు. కానీ ముందుగా మీరు కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టాలి. ఎక్కడో కుర్చీల మీద కూర్చొని ప్రగల్భాలు పలకడము, ఏవో చెప్పుకోవడము కాదు. ఇవాళ మీరు ఎక్కడ జమ చేసారు, ఏ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసారో చూపించాలి. నేటికి కూడా పైసలు జమ అయ్యే పరిస్థితి లేదు. నా చిన్నకూడు మండలంలో అయితే ఇప్పటి వరకు ₹1 కూడా ఏ రైతు అకౌంట్లో జమగా లేదు. దగ్గర నెల అవుతుంది ఇప్పటి వరకు. కానీ ప్రగల్భాలు మాత్రం చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి, మరి మంత్రులు. మరి మీ అనుచిత వాక్యాలు కనుక మీరు మానుకోకుంటే, ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుంటే, మరి మీకు తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న.